మార్నింగ్ టైమ్ స్టోరీస్. ఇల్లాలు కోడిలు పార్ట్ 4. మైనా సితార చెట్టు కిందకి చేరుకున్న తర్వాత అక్కడ కూర్చున్న అమ్మాయి ఏడుస్తూ ఉండటం చూసి, ఎవరమ్మా నువ్వు? ఏమైంది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. దాంతో ఆ పాప ఏడుస్తూ, నాకు రక్తం వస్తుంది, ఎందుకు వస్తుందో తెలియటం లేదు. వాళ్ళు విషయం ఏంటని గమనిస్తారు. అప్పుడు వెంటనే వాళ్ళు, మీ ఇల్లు ఎక్కడమ్మా? మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు? మా నాన్న లేడు, మా అమ్మ ఇక్కడుంటారు. కానీ వర్షం కారణంగా నేను ఇంటికి వెళ్ళలేను. మా ఇల్లు చాలా దూరం అని చెప్పడంతో సీతార, అయ్యో, ఈ వర్షంలో ఆటోలు కూడా రావటం అంటే కష్టం. మొన్న ఆరవళి తన స్నేహితురాలి గురించి చెప్పింది కదా, ఒకసారి తనకి ఫోన్ చేసి తన స్నేహితురాల్ని ఇక్కడికి పంపించమని చెప్పు. అందుకు సీతార సరే అని వెంటనే ఆరవలికి ఫోన్ చేస్తుంది. ఆరవలితో సీతార, ఆరవలి, ఇక్కడ ఒక పాప ఉంది, తను పెద్ద మనిషి అయింది. వాళ్ళ ఇంటికి పంపించడం కోసం మనకొక ఆటో కావాలి. నీ స్నేహితురాలిని కొంచెం ఇక్కడ పంపించవా? నీకు అడ్రస్ పంపిస్తాను. అయ్యో, తన దగ్గర ఫోన్ లేదు కదా, నేను తనకి ఎలా చెప్పాలి? ఆ అమ్మాయి ఎవరో ఏంటో పూర్తిగా కనుక్కో, నేను నా భర్తను పంపిస్తాను. మగవాళ్ళెందుకు? నువ్వు వీలైతే ఇక్కడికి రా. ఇప్పుడైతే తను సురక్షితంగా ఇల్లు చేరాలి. అందుకు తను సరే నేనొస్తున్నానంటూ వర్షంలోనే బండి మీద బయలుదేరుతుంది. ఇంతలో రజని ఆటో కనిపించడంతో తను ఎంతో సంతోషంతో, సమయానికి కనిపించావు రజని. ఎవరో ఒక పాప మెచ్యూరై ఒక చెట్టు దగ్గరకు వచ్చిందట. పాపం, వెంటనే తనని వాళ్ళ ఇంటి దగ్గర చేర్చాలి. నీకు ఫోన్ చేద్దామంటే నీ దగ్గర ఫోన్ లేదుగా. సరే, ఎక్కడో చెప్పు, నేను వెళ్తాలే. ఈ వర్షంలో నువ్వు వెళ్ళటం అంత మంచిది కాదు. స్కూటీ ఊరికెనే రోడ్డు పైన జారుతుంది. పైగా రోడ్డు మొత్తం గుంతలే ఉన్నాయి. అడ్రస్ చెప్తే నేనే వెళ్తాను. అందుకు ఆరవలి సరే అని అడ్రస్ చెబుతుంది. ఇక వెంటనే ఆటో అక్కడికి వెళ్ళగాని ఆటోలో రజనీని చూసి ఆ పాప అమ్మా అంటూ దగ్గరికి వెళ్తుంది. అక్కడున్న మైనా సీతార ఇద్దరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు సీతార, భలే చిత్రంగా ఉంది, మీ అమ్మేనా? అయితే మీ పేరు రజనీనా? అందుకు రజని అవును అని అంటుంది. ఇక ఆరవలి తన గురించి చెప్పిందని చెప్పడంతో రజని చాలా సంతోషపడుతూ, నేను సమయానికి రావడం మంచిదయ్యింది. మీరు ఈ పాటికి వెళ్ళిపోకుండా పాపకు సహాయం చెయ్యాలని అనుకున్నారు. చాలా సంతోషం. నేను వెంటనే పాపని ఇంటికి తీసుకెళ్తాను అని చెబుతుంది. ఇక వాళ్ళు కూడా సంతోషమని అంటారు. ఆమె పాపని ఇంటికి తీసుకెళ్తుంది. కొంత సమయం తర్వాత వర్షం ఆగిపోతుంది. మైనా సీతారా ఇద్దరు కూడా ఆరవలి దగ్గరికి వెళ్లి జరిగిన విషయమంతా చెబుతారు. దేవుడు భలే సమయానికి పంపించాడు, పోనీలే, చాలా సంతోషం అని అంటుంది. ఇక రోజులు గడుస్తూ ఉండగా రజని తన కూతురు శోభ మెచ్యూర్ ఫంక్షన్కి భోజనానికని అందర్నీ పిలుస్తుంది. దాంతో అందరూ తన ఇంటికి భోజనానికి వెళ్తారు. అక్కడ భోజనాలు బాగా జరుగుతూ ఉంటాయి. ఫంక్షన్ బాగా చేసిందని అక్కడికొచ్చిన వాళ్ళందరూ చెబుతారు. ఆ తర్వాత ఎక్కడి వాళ్ళక్కడికి వెళ్ళిపోతారు. ఆ మరుసటి రోజు ఉదయం రజని వేద వాళ్ల దగ్గరకు వెళ్తుంది. ఏంటి, నీ బామ్మని చూడ్డానికొచ్చావా? కాదు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుదామని వచ్చాను. ఏమిటి ఆ ముఖ్యమైన విషయం? ఏం లేదు, నా కూతురు పెద్ద మనిషి అయింది కదా, ఇంకొక 2 ఏళ్లలో పెళ్లి చేస్తాను. ఇంకా చదివించడం ఎందుకని ఆలోచిస్తున్నాను. మీ ఇంట్లో పనమ్మాయి కావాలి అన్నావు కదా, మా అమ్మాయి పని బాగా చేస్తుంది. బామ్మ కూడా తోడుగా ఉంటుంది. పనిలో పెట్టుకుంటారా? రజని, నీకేమైనా మతిపోయింది మాట్లాడుతున్నావా? చిన్న వయసులో పెళ్లి చేసి నీ బ్రతుకు నువ్వు నాశనం చేసింది నీకింకా గుర్తులేదా? ఇప్పుడు శోభని అలా చేయాలనుకుంటున్నావా? రోజులు బాగోలేదు కదా, అందుకే ఇలా ఆలోచిస్తున్నాను. పైగా ఇప్పుడు పెద్ద చదువులు చదివించడానికి నా దగ్గరంత స్తోమత కూడా లేదు. నెల నెల ఆటోకి డబ్బులు కట్టుకోవాలి. ఇల్లు గడవడానికి కష్టమవ్వకుండా చూడాలంటే పిల్ల పని చేయడమే మంచిది అనిపిస్తుంది. ఉన్నట్టుండి ఏమైంది నీకు? మొన్నటిదాకా బాగానే చదివిస్తున్నావుగా పిల్లని. ఏం జరిగిందో చెప్పు. నువ్వేదో దాచిపెడుతున్నట్టున్నావు. అయ్యో, అలాంటిది ఏమీ లేదు. పిల్లని బయటకు పంపడం నాకు ఇష్టం లేదు. అందుకని. ఇంతలో బామ్మక్కడికి వచ్చి ఏంటి విషయమని అడిగితే
అక్కడ వాళ్ళు రజని చెప్పిన మాటలు బామ్మకి చెబుతారు. ఆ మాటలు విని బామ్మ, అమ్మ రజని, నా స్వార్థం కోసం నీ గొంతు కోసాను. ఇప్పుడు నీ స్వార్థం కోసం నీ బిడ్డ గొంతు కొయ్యాలనుకుంటున్నావా? సాయశక్తులా నేను ప్రయత్నిస్తున్నాను కదా. పెళ్ళికని ఎంతో డబ్బు దాచిపెట్టాను. ఆ డబ్బు ఇప్పుడు పిల్ల చదువుకి ఖర్చు పెట్టు. తొందరపడి పెళ్లి చెయ్యొద్దు. నువ్వు తెలివైన అమ్మాయివనుకున్నాను కాని ఇలాంటి తెలివి తక్కువ అమ్మాయివి అని అస్సలు అనుకోలేదు అని అంటుంది. ఇక ముగ్గురు కూడా శోభని చదివించమని వాళ్ళు డబ్బు సహాయం చేస్తామని చెప్పడంతో రజని సరే అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇక రోజులు గడుస్తున్నాయి. పాప స్కూల్కి వెళ్లి చదువుకుంటూ ఉంటుంది. రజని తన ఆటో నడుపుకుని డబ్బులు సంపాదిస్తూ తన అప్పులు మరియు ఇంటి ఖర్చులు చూసుకుంటూ ఉంటుంది. వేద, వర్షాలు పాప చదువుకోవడానికి డబ్బు సహాయం చేస్తూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ఆరవలి, మైనా, సితార ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. రజని వ్యాపారం చాలా బాగా సాగుతుందని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. నేను కూడా మా ఆయనకి ఆటో తోలమని చెబుతున్నాను. పొలం పనులు కొన్ని రోజులుంటున్నాయి, కొన్ని రోజులు ఉండటం లేదు. ఇల్లు గడవటం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. నేనేదన్నా పని చేస్తానంటే అస్సలు ఒప్పుకోవటం లేదు. నేను కూడా ఏదన్నా చేసి ఇంటికి ఆసరా ఉందామని అనుకుంటున్నాను. మనం కూడా ఆటో నడిపితే ఎలా ఉంటుంది? అందుకు మీ భర్తలు అస్సలు ఒప్పుకోరు. ఇంకేమన్నా ఆలోచన చేయండి. అయితే వాళ్ళకి ఆటో నేర్పించి పొలం పని లేని సమయంలో ఆటో నడపమని చెబుదాం. వాళ్లతో పాటు మనం కూడా నేర్చుకుందాం. ఎప్పుడన్నా ఉపయోగపడుతుంది. అందుకు వాళ్ళు సరే అని చెప్పి వాళ్ల భర్తలతో అదే విషయాన్ని మాట్లాడతారు. వాళ్ల ఆలోచన బాగుండటంతో వాళ్ళిద్దరూ కూడా ఆటో నేర్చుకోవడానికి ఇష్టపడతారు. ఇక మరుసటి రోజు మైనా, సితార వాళ్ల భర్తలు నలుగురు కలిసి రజని దగ్గరికి వెళ్తారు. రజనీతో ఆటో నేర్పించమని అడుగుతారు. దానికి డబ్బులిస్తామని అంటారు. అందుకు రజని, నేను తప్పకుండా నేర్పిస్తాను. నాకు ఎంతో కొంతమంది ఊరికే నేర్పినా దానికి విలువ ఉండదు. అందుకు వాళ్ళు సరే అని అంటారు. ఇక అప్పుడు రజని వాళ్ల భర్తలకు ఆటోను ఎలా నడపాలనేది నేర్పిస్తూ ఉంటుంది. సరిగ్గా 1 రోజులు గడిచాయి. 1 రోజుల తర్వాత వాళ్ళిద్దరూ ఆటోని నేర్చేసుకుంటారు. వాళ్ళు కూడా కొత్త ఆటోలు తీసుకొని ఆటో నడుపుకుంటూ ఉంటారు. ఖాళీగా ఉన్న సమయంలో వాళ్ల భర్తలు వాళ్ల భార్యలకి ఆటో నేర్పిస్తూ ఉంటారు. అలా ఆడవాళ్లు కూడా ఆటో నేర్చుకుంటారు. పొలం పనులు లేని సమయంలో మగవాళ్లు ఆటో నడుపుతూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు సీనయ్య ఆటో నడుపుతూ ఉండగా అతను అనుకోకుండా ఒక లారీకి గుద్దుకొని యాక్సిడెంట్ జరిగి తన కాలుని పోగొట్టుకుంటాడు. అతనికి ఆపరేషన్ జరిగి 2 కాళ్ళు పోతాయి. అప్పుడు హాస్పిటల్లో మైనా, భగవంతుడా, కుటుంబమంతా సంతోషంగా ఉందన్న సమయంలో ఎందుకిలాంటి పరిస్థితి తీసుకొచ్చావు? నీకసలు న్యాయంగా ఉందా? అంటూ చాలా బాధపడుతుంటుంది. అతన్ని చూడ్డానికి రజనీ, సీతారా వాళ్లు కూడా వస్తారు. అందరూ వచ్చి అతన్ని పలకరించి మైనాకి ధైర్యం చెబుతారు. కొన్ని రోజుల తర్వాత అతన్ని ఇంటికి తీసుకొస్తుంది మైనా. ఆ తర్వాత జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఒకరోజు ఉదయాన్నే మైనా నిద్రలేచి ఇంటి ముందున్న ఆటోని చూసి, నీ వల్లే నా భర్త 2 కాళ్ళు పోగొట్టుకున్నాడు. అసలు నువ్వు లేకపోతే మా జీవితంలోకి రాకపోయుంటే ఎంతో బాగుండేది. కాని జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. నిన్నిలా వదిలిపెట్టకూడదు అంటూ పెట్రోల్ పోసి ఆ ఆటోని తగలబెడుతుంది. దాన్ని గమనించిన సీతారా, ఆరవలి ఆ ఆటో మీద నీళ్లు పోసి మంటలని ఆర్పేస్తారు. ఏమైంది నీకు? ఆటోని తగలబెడితే నష్టపోయేది మనమే. అయినా ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు? దానివల్ల మీరు డబ్బు సంపాదించుకున్నారన్న సంగతి మర్చిపోయావా మైనా? మంచి జరిగితేనేమో బాగా పొగుడుతారు, లేదంటే లేదా? నా పరిస్థితి ఎలా ఉందో నీకు తెలియటం లేదు. నేనెంత నరకం అనుభవిస్తున్నానో. నా భర్త 2 కాళ్ళు పోగొట్టుకున్నాడు. దానికి కారణం ఇదే కదా. వదినా, నీకు చెప్పే అంత దాన్ని కాకపోవచ్చు. కాని ఇప్పుడు నువ్వున్న పరిస్థితికి ఆటో చాలా ముఖ్యం. ఇల్లు గడవాలంటే నీకు వచ్చిన విద్యని నువ్విప్పుడు అమలు చేయక తప్పదొదినా అని అనటంతో ఆ మాట విన్న మైనా ఆలోచనలో పడుతుంది. వాళ్ళామెకు ధైర్యం చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మైనా ఆలోచిస్తూ, సీతారా, ఆరవలి చెప్పింది కూడా నిజమే కదా. ఇప్పుడు నా భర్త ఏ పని చేయలేడు. నేనే కుటుంబాన్ని పోషించాలి. అంటే నాకు వచ్చిన ఈ ఆటో విద్యని నాకు సహాయం చేస్తుంది.
నేను అనవసరంగా అన్నం పెట్టేదాన్ని తప్పుగా అర్థం చేసుకుని నాశనం చెయ్యాలని చూశాను అంటూ కంటతడి పెట్టుకుంటుంది. ఆ తరువాత అదే విషయాన్ని తన భర్తకి చెప్పడానికి వెళ్ళి అతనితో ఇలా అంటుంది. ఏమండి, మనం ఇల్లు గడుపుకోవడానికి ఏదొక పని చేయాలి కదా. నేను ఆటో నడుపుదామనుకుంటున్నా. రేపటి నుంచి వెళ్తానండి. ఏంటి? నువ్వు ఆటో నడపడానికి వెళ్తావా? నా పరిస్థితి ఏమైందో చూశావు కదా. అసలు ఆటో జోలికే వద్దు. అందరికీ అలాగే అవుతుందని చెప్పలేం కదండి. ఇప్పుడు నేనేమన్నా చేయగలనంటే ఆటో నడపడం తప్ప ఇంకేదీ లేదు. ఏదైనా ఇళ్లల్లో పాచిపని చేయడానికి ఇది పట్నం కూడా కాదు, పల్లెటూరు. ఇక్కడ అలాంటి పనులుండవు. మన ఇల్లు గడవటానికి మరి నేనేం చేయాలి చెప్పండి అని అడుగుతుంది. అతను ఏం మాట్లాడకుండా ఉంటాడు. మైనా అతని సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అతను ఏం చెబుతాడు? అతను ఆమె ఆటో నడుపుకోవడానికి ఒప్పుకుంటే ఆటో నడుపుతూ తను డబ్బు సంపాదించగలదా? తను ఈ కొత్త జీవితంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుందనేది తరువాయి భాగంలో చూద్దాం.